హాయ్ చెప్పు అందరికి. హాయ్. హ్యాపీ రాఖీ చెప్పు. నువ్వు చెప్తాలి. హ్యాపీ రాఖీ. హ్యాపీ రాఖీ అందరికి. సరే నీకు రాఖీ ఎవరు కట్టారో చెప్పు. ఫ్రెండ్స్ కట్టారు కదా స్కూల్లో. ఇప్పుడు ఎవరు కట్టాలి నీకు రాఖీ? ఎవరు? నీకు చెల్లి లేదు కదా. డాడీ కట్టాడా? డాడీ కట్టొద్దు, చెల్లి కట్టాలి. ఎవరు కడతారు ఇప్పుడు నీకు? ఎవరు కడతారు? మున్ను కట్టాడు. మున్ను తమ్ముడు కదా. అక్కనన్నా చెల్లి అన్న కట్టాలి. ఎవరు కడతారు నీకు ఇప్పుడు? ఎవరు కడతారు? స్వీటీయా వస్తుందని చెప్పిందా స్వీటీ? మరి వస్తుందంటనా? సరే మామ వస్తా అన్నాడు కదా. ఏం చేద్దాం? చికెన్ బిర్యానీ చేద్దామా, చికెన్ కర్రీ చేద్దామా? ఏం కావాలి నీకు? చికెన్ బిర్యానీ కావాలా? నీకు మున్ను నీకేం కావాలి? నీకు కూడా చికెన్ బిర్యానీ కావాలా? సరే చేద్దామా మరి. పద. చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని ముందే పెట్టేసుకున్నాను. వాళ్ళు నైట్ నుంచే చికెన్ బిర్యానీ అని చెప్పేసి అడుగుతున్నారు మా పిల్లలు అయితే. సో నేను ఫుల్ ప్రాసెస్ ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. వాళ్ళు అడిగారని చెప్పేసి నేను నైటే ప్లాన్ చేశాను. ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ మ్యాగ్నేట్ చేసేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. రైస్ కూడా కడిగి నీట్గా పెట్టేసుకున్నాను. ఒకసారి అయితే చికెన్ అయితే కుక్ చేస్తున్నా. ఇంతకుముందు బిర్యానీ అంటే ఓ పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ఒక 2-3 టైమ్స్ యూట్యూబ్ వచ్చాక వీడియోస్ చూస్తూ నేర్చేసుకున్నా చాలా వరకు కుకింగ్ అయితే. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం సాల్ట్ తగ్గింది, అంత బాగా రాలేదు. సెకండ్ టైం బాగా వచ్చింది. ఇది మళ్ళీ 3rd టైం అనమాట. ఎలా వస్తుందో అనుకుంటున్నా నేనైతే. స్వీటీ వచ్చింది వీళ్ళకి రాఖీ కట్టడానికి అని చెప్పేసి. ఇందాక మా వాడు అన్నాడు కదా స్వీటీ అని, తనే. వాళ్ళు పుట్టినప్పటి నుంచి తనే కడుతుంది రాఖీ వాళ్ళకి. ఎక్కడున్నా సరే మేము రూమ్ షిఫ్ట్ అయినా తను వచ్చి రాఖీ కడుతుంది వీళ్ళకి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు మా పిల్లలైతే. స్కూల్లో ఆల్రెడీ అయ్యింది, స్కూల్లో సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళిద్దరూ. మా తమ్ముని కోసం వెయిట్ చేస్తున్నా నేను కూడా. వాడు కూడా వస్తా అని చెప్పాడు. ఫుడ్ అంతా అయిపోయింది, కుక్ చేసేసాను. బిర్యానీ కూడా చేసేసాను నేనైతే. వెయిట్ చేస్తున్నా వాళ్ళ కోసం అని చెప్పేసి. పిల్లలకైతే రాఖీ కట్టేసింది, నాకు కూడా కడుతుంది. ప్రతి ఇయర్ నాకు కూడా కడుతుంది తను. నేను తనకు కడతాను, తను నాకు కట్టిద్ది. ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మా తమ్ముడు ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నా వాడి కోసం అయితే. వాడు కూడా వచ్చాడు. రాఖీ కట్టేశాను వాడికి. బిర్యానీ తిన్నాడు వాడు, బాగుందని చెప్పాడు. మా జున్ను కూడా తింటున్నాడు. ఫస్ట్ టైం బిర్యానీ చేస్తా, బాగానుంది. లైక్ చేయండి నా వీడియో.